హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గ్రో ఇన్ ట్రేడింగ్. మీరు కానీ ట్రేడింగ్లో గ్రో అవ్వాలంటే నా ఛానల్ ట్రై చేయండి. ఫాలో కావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రై చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి బ్రో. ఈరోజు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. ఎవ్రీ వన్ షుడ్ నో దిస్ థింగ్. ఈ విషయం మీకు తెలియాలి. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి కదా, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ సంబంధించిన, దానిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దు. ఫస్ట్లీ మీరు తెలుసుకోవాల్సింది, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఈ మధ్య కామన్ అయిపోయింది గైస్. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఈరోజు మన వీడియోలో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, దానివల్ల వచ్చే ఓవరాల్ లాంగ్ టర్మ్లో మనకు వచ్చే వెల్త్ ఏంటి, మనం ఎంత క్యాపిటల్ పెడితే ఎంత గ్రో అవుతుంది, మనం ఎన్ని నెలకి ఎంత కడితే ₹1,00,00,000 డబ్బులు అవుతుంది, దానికి మనం ఏం చేయాలి. ఫస్ట్లీ గైస్, నేనైతే మీకు డైరెక్ట్గా చూపించేస్తా, ఎక్కువ థియరీ చెప్పదలుచుకోవట్లేదు. ఫస్ట్ గ్రో, నేను వాడే గ్రో అంటే ఇది అకౌంట్ నాది కాదు, వేరే వాడిది. నేను తీసుకొని మీకు చెప్తున్నా. ఫస్ట్ గ్రో యాప్ ఓపెన్ చేసుకోండి గైస్. గ్రో యాప్ ఓపెన్ చేసుకుంటేనే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఆల్రెడీ మీ కార్ లేకుంటే ఒకసారి కామెంట్ చేయండి, ఇది కూడా ఎలా చేసుకోవాలో, గ్రో యాప్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్లోకి వెళ్ళండి. మీకు హై రిటర్న్స్ కావాలనుకుంటే హై రిటర్న్ ఫండ్స్. మీకు నా కాడ అంత బడ్జెట్ లేదు, నేను నెల 500 కావాలి, 500 కంటే ఎక్కువ వేయలేను అనుకుంటే స్టార్ట్ విత్ 500 ఎస్ఐపి చేసుకోవచ్చు. నాకు ట్యాక్స్ కూడా సేవ్ కావాలి అన్నప్పుడు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, నేను లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు అన్నప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్. ఈ విధంగా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో. మీరు ఏ సెల్ చేసుకొని ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా రిటర్న్ 1 ఇయర్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చింది మోతీలాల్ హోస్ట్ వాళ్ళ గైస్. ఈ మ్యూచువల్ ఫండ్ మోతీవాలా హోస్ట్ వాళ్ళ మిడ్ క్యాప్ ఫండ్ గైస్. ఇది డైరెక్ట్ గ్రోత్. ఇప్పుడు దాకా 1 ఇయర్లో ఇదే హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది, 72% ఇచ్చింది 1 ఇయర్లో. దాని గురించి డైరెక్ట్ ఇచ్చింది కాదని చెప్పి డైరెక్ట్ ఎస్ఐపి స్టార్ట్ చేయమని ఎప్పుడు చెప్పాను గైస్. ఫస్ట్ దాని గురించి చూడండి, దాని గురించి అన్నీ చూడండి. ఈ కంపెనీ ఏవేవి దాంట్లో ఇన్వెస్ట్ చేశాను చూడండి, దేంట్లో ఇన్వెస్ట్ చేశాను చూడండి. ఫస్ట్లీ కళ్యాణ్ జ్యువెలరీస్లో ఇన్వెస్ట్ చేస్తాను 9%. నెక్స్ట్ దీంట్లో జియో ఫైనాన్స్, ఇంకా చాలా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఈ కంపెనీ చూసుకుంటే జొమాటో, ఇవన్నీ దాని మీద ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తాను, అంటే డబ్బులు పెడతాను. మనం ఇచ్చిన డబ్బుల్ని ఇవన్నిట్లో పెడతాను గైస్. ఇది ఈ మ్యూచువల్ ఫండ్ అనేది మనం ఇచ్చిన డబ్బులతోనే, మనం ఇన్వెస్ట్ చేసే మంత్లీ ఇన్వెస్ట్ చేసే డబ్బులతోనే ఇవన్నీ పెడుతుంది. దీని రిటర్న్స్ ఒకసారి చూసుకున్నట్టయితే లాస్ట్ 1 ఇయర్లో ఫండ్ రిటర్న్స్ వచ్చి 72% ఇచ్చింది. కేటగిరీ యావరేజ్ చూసుకుంటే 46% రిటర్న్ ఇచ్చింది గైస్. అదే కానీ మనము 3 ఇయర్స్ అలా చూసుకుంటే కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. 37% రిటర్న్ ఈజ్ ఫెంటాస్టిక్ గైస్. కేటగిరీ యావరేజ్ కూడా 23.4 ఉంది గైస్. నెక్స్ట్ యాన్యువలైజ్ రిటర్న్, మంత్లీ కాదు, ఒకసారి 5 ఇయర్స్ ఒక రిటర్న్ చూసుకున్నట్టయితే రిటర్న్ 35 ఉంది గైస్. యాన్యువలైజ్ మినిమం ఎంత రిటర్న్ ఇస్తా అంటే ఒక సంవత్సరానికి 26% రిటర్న్ అనేది యావరేజ్కి ఇస్తాను గైస్ ఇది. అలాగే దానికి సంబంధించిన కొన్ని సిమిలర్గా ఉన్న ఫండ్స్, ఇవి కూడా సేమ్ దానికి సంబంధించినట్టే ఉంటాయి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, ఇది చూడండి ఒకసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మాత్రం బిగినర్స్ అనేవారు ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు 2-3 మంత్స్, అది స్టార్టింగ్లో లాస్ వచ్చి ఉంటుంది, ముందంతా బాగానే పర్ఫామ్ చేస్తుంటుంది, కానీ స్టార్టింగ్ ఈ ఇన్వెస్ట్ చేసిన మంత్స్లో మీ పోర్ట్ఫోలియో సుమారుగా 10% లాస్ అయింది గైస్ అనుకోండి. మీరేం చేస్తారు, బిగినర్స్ అయినప్పుడు ఏం చేయాలంటే
ఆ మైండ్ మీకు అంత ఓపిక ఉండదు గైస్, అంత డిసిప్లిన్ ఉండదు స్టార్టింగ్ బిగినింగ్లో. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయినప్పుడు మీకేం తెలియదు, బాగా మీ డబ్బులంతా వస్తాయి అనుకుంటారు, ఉన్న డబ్బులు. దాంట్లో ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ 1%, 1 సంవత్సరం కంటే ముందే రిటర్న్ అయితే, మళ్ళీ కస్టమ్ స్టాంప్ డ్యూటీ, ఇవన్నీ ఉంటాయి గైస్. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెన్స్ రేషియో మైండ్లో పెట్టుకోవాలి, ఎగ్జిట్ లోడ్ మైండ్లో పెట్టుకోవాలి. స్టాంప్ డ్యూటీ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ట్యాక్స్ సింప్లిఫికేషన్ కూడా మైండ్లో పెట్టుకోవాలి గైస్. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి గైస్. దీని ఎక్స్పెన్స్ రేషియో పాస్ట్లో ఎంత ఉంది, ఇది ఒకనప్పుడు దీని ఎగ్జిట్ లోడ్ 2% ఉంది గైస్. ఇప్పుడు 1% తగ్గించిండు. 2017 అప్పుడు 2% ఉండింది. నెక్స్ట్ ఫండ్ మేనేజ్మెంట్, వీళ్ళు సంతోష్ సింగ్ వీళ్ళు ఫండ్ మేనేజ్ చేస్తాను గైస్. ఈ ఫండ్ని వీళ్ళిద్దరు ఫండ్ మేనేజర్స్, ఓకేనా. నెక్స్ట్ ఫండ్ హౌస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్, ఇది ఈ మోతిలాల్ ఓస్వాల్ అనేది ఇండియాలోనే 19th ర్యాంక్ వచ్చి టోటల్ అసెట్స్ 19 పొజిషన్లో ఉంది గైస్. #19 ఇన్ ఇండియా 19th ర్యాంక్లో ఉంది ఇది. టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఈ ఫండ్, ఎస్పెషల్లీ ఈ ఫండ్ ఒక్కటే చూడండి గైస్, 61,382 crores మేనేజ్ చేస్తాను గైస్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2009లో December 29 స్టార్ట్ అయింది గైస్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్, ఒకసారి చూడండి గైస్. ఈ స్కీమ్ అనేది అచీవ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ బై ఇన్వెస్టింగ్ ఇన్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 30 క్వాంటిటీ మిడ్ క్యాప్ కంపేరింగ్ హ్యావింగ్ లాంగ్ టర్మ్ కంపరేటివ్ అడ్వాంటేజెస్ అండ్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్లో కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది, లాంగ్ టర్మే బెస్ట్ అంటాడు. ఇది గైస్ ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించింది. ఒకసారి ఈ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ వీళ్ళు ఏం చెప్తారు చూద్దాం. ఇన్ కేస్ మీరే కానీ మంత్లీ వీళ్ళు చెప్పే రిటర్న్, ఇది నేను చెప్పేలాగా వీళ్ళు చెప్పేది మంత్లీ 5,000 కడితే మీకు ఎంత వస్తుంది అంట గైస్, 1 yearకి 19% అంట, 3 yearsకి 53% ఇస్తారంట, 5 yearsకి 106% ఇస్తారంట గైస్. ఇప్పుడు మీకు అర్థమైంది ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. ఇంకా ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఉంటాయి, దానికోసం కావాలంటే కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు మనము ఒక మ్యూచువల్ ఫండ్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలని చూద్దాం. ఇక్కడ మీకు కనొస్తుంది గైస్, కింద బిలో బటన్ స్టార్ట్ ఎస్ఐపి అని కనొస్తుంది గైస్. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ అడ్డం వచ్చింది గైస్. ఇక్కడ స్టార్ట్ ఎస్ఐపి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. మీరు మంత్లీ ఎలా ఎంత ఇన్వెస్ట్ చేయాలని చూసుకోండి. 10,000 1,000 ఎంత ఇన్వెస్ట్ చేసుకొని స్టార్ట్ ఎస్ఐపి కొడితే నీ నెంబర్కి ఓటీపీ వస్తే వెరిఫై అయిపోతే ఇంకా నెల డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ బట్టి ఇన్వెస్ట్ చేసేసి గైస్. ఇక్కడున్న అకౌంట్ పర్సనల్గా వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తాను వేరే దాంట్లో. ఇది చిన్న అకౌంట్, పర్సనల్ అకౌంట్, నాది కాదు వేరే వాడిది. నేను మంత్లీ 3,000 ఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఏ విధంగా బిజినెస్ కోసం చెప్తాను, ఏ విధంగా ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ కావాలి. సపోజ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ PSU ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, దీనిలో జస్ట్ 250 ఇన్వెస్ట్ చేసిండు కాబట్టి దీనిలోంచి ఎగ్జిట్ అవుదాం. రిడీమ్ ఏ విధంగా చేయాలి అన్నీ చూపిస్తా గైస్, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి, ఇది రిడీమ్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఏంటంటే రిడీమ్ ఆల్ అంటే మీకు అంతా రిడీమ్ చేసుకుంటే ఆల్ రిడీమ్ ఆల్ కొట్టేసాను. మీ కారణం యూనిట్స్ అన్నీ కూడా రిడీమ్ కోసం రెడీ అయితే నెక్స్ట్ వెరిఫై రిడీమ్ ఆల్. మీకు మీ రిజిస్టర్ అయిన మొబైల్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కన్ఫర్మ్ కొట్టేస్తే ఆ ఓటీపీని కన్ఫర్మ్ కొట్టేస్తే బూమ్ గైస్,
రీడీమ్ ఆర్డర్ ప్లేస్డ్. వీడు చెప్పింది బట్టి ఏంటంటే 9వ తేదీ కల్లా మనం పెట్టిన రీడీమ్ వచ్చేస్తుందంట గైస్. వచ్చిన తర్వాత ప్రూఫ్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో పెట్టేస్తా గైస్. వచ్చినప్పుడు అది ఈ విధంగా రీడీమ్ చేసుకోవాలి గైస్ మనము మ్యూచువల్ ఫండ్ అనేది. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు దాకా మీకు తెలుసుకుని చిన్నది, ఇప్పుడు అసలైన విషయం వస్తుంది గైస్. ఇప్పుడు అసలైన విషయం మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మీరే కానీ మంత్లీ మీ కాడ లేదు, మీ జాబ్ ఒక 20,000 అనుకుంటే మీరు ఒక 2,000 సేవ్ చేయాలి గైస్. మంత్లీ 2,000 సేవ్ చేస్తే అదొక 16% గ్రో అయితే 15 తీసుకోండి 15% గ్రో అయితే 20 ఇయర్స్కి 25 ఇయర్స్కి 28 ఇయర్స్కి మీ 1 crore అవుతుంది. బట్ 2,000 అంటే మీ 20 ఇయర్స్ తర్వాత కూడా 2,000 పెడతా. ఒక 5,000 తీసుకోండి కదా అప్రాక్స్గా 5,000 మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసిండు అనుకుంటే మీకు పట్టే సమయం ఎంత గైస్? 22 ఇయర్స్. 1 కోటి సంపాదనకి 22 ఇయర్స్ పడుతుంది గైస్. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. 1 కోటి సంపాదనకి 22 ఇయర్స్ పడుతుంది. మీరేం కష్టపడింది ఏం లేదు. మీకు వచ్చే డబ్బుల్లో ఒక పార్ట్ మనకు అవసరం లేని డబ్బులు అనేది ఇంట్లో పెడితే 20 సంవత్సరాలు 5,000 ఉంటుంది గైస్. అదే 5,000 నెల మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల 1 కోటి రూపాయలు అవుతుంది గైస్. ఆ 1 కోటి రూపాయల వల్ల అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎర్లీగా ఇన్వెస్ట్ చేయాలి, లేట్గా చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి గైస్ మెయిన్గా. మీరు అంటే ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తే మీరు అంత. మీకు సపోజ్ ఇప్పుడు 25 అనుకోండి, మీరు ఒక 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిండు అంటే మీకు 50 ఇయర్స్ వస్తుంది గైస్. మీరు 50 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ 1 కోటి రూపాయలు మీరు ఎంజాయ్ చేయొచ్చు. బట్ 1 కోటి రూపాయలకైనా ఆపుతారా? చూడండి, ఫస్ట్ 22 ఇయర్స్ 1 కోటి సంపాదనకి 22 సంవత్సరాలు పట్టింది. చూడండి మనకి మ్యాజిక్, కాంపౌండింగ్ ఆర్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పవర్ మీకు ఇప్పుడు తెలుస్తుంది గైస్. ఒకసారి చూసుకున్నట్టయితే 1 కోటి సంపాదనకి 22 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ 1 crore 1 CR సంపాదనకి. నెక్స్ట్ 23 ఇయర్స్, 24 ఇయర్స్, 25 ఇయర్స్, 26 ఇయర్స్, 27 ఇయర్స్. నెక్స్ట్ కోటి సంపాదనకి మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది గైస్? ఒక 5 ఇయర్స్ పట్టింది. నెక్స్ట్ 2nd crore సంపాదన. 1st crore 22 ఇయర్స్, దాని తర్వాత 5 ఇయర్స్కి 1 కోటి. నెక్స్ట్ కోటి సంపాదనకి 3 ఇయర్సే పట్టింది గైస్. 3 ఇయర్స్. నెక్స్ట్ కోటి 2 ఇయర్స్ గైస్, లిటరలీ 2 ఇయర్స్. నెక్స్ట్ కోటి సంపాదనకి 1 ఇయరే. 1 ఇయర్. దాని తర్వాత సంపాదాలంటే ఇంకో 1 ఇయర్ 2 crores వస్తుంది. ఇంకో 1 ఇయర్కి 3 crores వస్తుంది. ఇప్పుడే చూసినారు కదా 22 ఇయర్స్. 22 ఇయర్స్ పట్టింది గైస్. 22 ఇయర్స్ పట్టింది 1 కోటి సంపాదనకి. నెక్స్ట్ 32 10 సంవత్సరాల్లో ఉన్నామా. ఫస్ట్ కోటి సంపాదనకి గుర్తుపెట్టుకోండి 22 ఇయర్స్ పట్టే. బట్ దాని తర్వాత ఒక 18 ఇయర్స్ వెయిట్ చేస్తేనే మీకు ఎంత వచ్చింది? 14 కోట్లు. 1 కోటికి 22 సంవత్సరాలు. నెక్స్ట్ 14 కోట్లకి జస్ట్ 18 ఇయర్స్. అంటే మీరు కానీ మీకు తెలియాల్సిన విషయం, ఇప్పుడైనా మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో,
మీకు కరెక్ట్గా 18 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే మీ మ్యూచువల్ ఫండ్ మంత్లీ 5,000 మీకు ఒక 60 అంటే మీకు 60 రిటైర్మెంట్ వచ్చేసరికి అంటే ఒక 40 అంటే మీరు కన్సిస్టెంట్గా 40 ఇయర్స్ 5,000 పెట్టుకున్న పోతే మీకు 15 crores అవుతుంది. నేను జస్ట్ 15% రిటర్న్ తీసుకున్నాను. కొన్ని చోట్ల 18% కూడా రిటర్న్ వస్తూ ఉంటుంది. ఒకవేళ 18% రిటర్న్ వస్తే మాత్రం 45 కోట్లు అవుతుంది. అంటే మీకు అర్థం కావాల్సింది ఇంకోటి కూడా, ఇప్పుడే 5,000 ఇన్వెస్ట్ చేస్తాను. మీకు ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా 5,000 కాదు గైస్. ఇది కాదు మీకు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు 5,000 ఇన్వెస్ట్ చేస్తారంటే ఈ సంవత్సరం 5,000 ఇన్వెస్ట్, నెక్స్ట్ ఇయర్కి 5,500, ఆ నెక్స్ట్ ఇయర్కి 6,200. అంటే మీ ఎస్ఐపి మీద సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీద మంత్లీ 10% ఇంక్రిమెంట్ అంటే స్టెప్ అప్ ఎస్ఐపి చేయాలి. అప్పుడే మీకు సక్సెస్, మీ గోల్స్ని త్వరగా రీచ్ కాగలరు. దాంట్లో ఇప్పుడు లంసం అంటే ఒకేసారి 1,00,000, 2 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు మీరు ఇప్పుడు ఒకేసారి చూడండి. జస్ట్ సపోజ్ 5,000 తీసుకున్నాం కదా, 5,000 తీసుకున్నాం, 40% మీ ఇన్వెస్ట్మెంట్ 24 lakhs. అదే 24 lakhs ఇక్కడ పెడదాం. 24 lakhs ఇక్కడ పెడదాం. ఒకసారి చూడండి. 24 lakhs ఇక్కడ పెడితే ఇక్కడ ఏకంగా చూడండి గైస్ ఎంత రిటర్న్ వస్తుందో లంసంలో. 24 lakhs ఒకేసారి పెడితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లంసం అనేది. 1s, 10s, 100s, 1,000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore, 100 crore. 100, 1,000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore, 100 crore అంటే 100 కోట్లు. లిటరలీ 100 కోట్లు వస్తాయంట గైస్ లంసంలో. ఒకేసారి 24 లక్షలు పెడితే 40 సంవత్సరాల వరకు నీకు ఏకంగా 100 కోట్లు వస్తుందంట. అదే దీనిలో లంసంలో కోటి కావాలంటే చూద్దాం. కోటి కావాలంటే 1, 10, 100, 1,000, 10,000, lakh, 10 lakh, crore. ఇది జస్ట్ 9 years పట్టింది గైస్ మీకు 1 కోటి సంపాదనకి. జస్ట్ 9 years లంసంలో. మీ దీంట్లో 40 years కలిసి ఒకేసారి మంత్లీ 5,000 40 years పెట్టిండు. ఆ 40 years పెట్టింది ఒకేసారి ఇక్కడ పెట్టేస్తే మీకు జస్ట్ 9 yearsలోనే మీకు కోటి వస్తుంది. 40 years కానీ మీరే కానీ కన్సిస్టెన్సీగా ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ బికమ్ ఏ బిలియనియర్. మీ సన్స్ కానీ మీ గ్రాండ్ సన్స్ కానీ తల వెనక్కి తిప్పకుండా డబ్బులు ఉంటుంది గైస్ వాళ్ళ కాడ. నేను చెప్పేది నేను ఒక 40-50 years పెట్టమని కాదు. ఈ ఎస్ఐపి చేసేది మీ నెక్స్ట్ జనరేషన్ కోసం కాదు గైస్. నెక్స్ట్ జనరేషన్ కోసం కాదు, మీరు ఎంజాయ్ చేయడానికి కోసమే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరేషన్ కోసం వాళ్ళు చూసుకోగలరు, మీరు ఎంతో కొంత ఇవ్వగలరు. బట్ ఈ ఎస్ఐపి మాత్రం నెక్స్ట్ జనరేషన్ కోసం కాదు గైస్. అది గుర్తుపెట్టుకోండి మెయిన్గా. దాంతోపాటు ఈ ఎస్ఐపి మీరు ఎంతవరకు కూడా డిసిప్లైన్గా ఉండగలరు అనేది ఇంపార్టెంట్ గైస్. డిసిప్లైన్ ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ కన్సిస్టెన్సీ ఈక్వల్ లెవెల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి గైస్. మీరు ఈక్వల్గా ఫర్ ఇయర్స్ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే మీరు మాత్రం మిమ్మల్ని ఎవరు ఆపలేరు గైస్. అది గుర్తుపెట్టుకొని ఈ వీడియో 20 minutes దాకా వచ్చింది అంటే, ఎడిటింగ్ తర్వాత కూడా ఇంత వచ్చింది అంటే లిటరలీ 17-18 minutes ఎడిటింగ్ తర్వాత కూడా వచ్చిందంటే అర్థం చేసుకోండి గైస్. ఎన్నిసార్లు నేను రిపీట్గా చెప్పుంటాను ఈ వీడియోని. లాస్ట్లో మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ కూడా వచ్చుంటాయి. ఆ డిస్టర్బెన్స్ ఇగ్నోర్ చేయండి గైస్, ఏం చేయలేం.
మ్యాక్సిమం ఎడిటింగ్లో ఆ డిస్టర్బెన్స్ తీసేయడానికి ట్రై చేస్తా గైస్, నో ప్రాబ్లం. ఆ డిస్టర్బెన్స్ని మ్యాక్సిమం తీసేస్తా గైస్ ఎడిటింగ్లో, ఏమైనా ఒకవేళ సౌండ్స్ దీన్స్ ఏమైనా వస్తాయి. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏం లేదు గైస్. ఈ విధంగా గైస్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగాలి. రిడీమ్ ఏ విధంగా చేయాలో కూడా చెప్పేసిన గైస్ ఆల్రెడీ మీకు. రిడీమ్ ఏ విధంగా చేయాలో కూడా చెప్పేసిన. కాబట్టి ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త మీకు తెలుసుకుని ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ కంటెంట్, యూస్ఫుల్ థింగ్స్ని తెలియజేస్తా గైస్. మీకు యూస్ఫుల్ థింగ్స్ని చెప్తా గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడి చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిన అలా అని చెప్పి మీకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను గైస్ నేనైతే. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నేనేమో చెప్తానే ఉంటాను యూట్యూబర్ సరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ నేను చెప్పాను ఇఫ్ యూ విల్, నువ్వు కానీ స్టాక్ మార్కెట్లోనే కానీ దేంట్లో అయినా గ్రో అవ్వాలి అనుకుంటేనే, ఇఫ్ యూ వాంట్ టు grow then only subscribe my YouTube. ఇది గైస్ ఈ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి చేసుకోవద్దని చెప్పడానికి మెయిన్ రీజన్ అది మీకు కలగాలి గైస్. ఇంత కష్టపడి చెప్తాండు మన కోసం. ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి నష్టం ఏం లేదు కదా అని తెలుసుకొని మీరు గ్రో అవ్వాలి అనుకుంటే, నాలెడ్జ్ సంపాదించాలి అనుకుంటే go and follow and subscribe guys YouTube, and share the video as much as one person you see, and like the video. If you like the video, YouTube can share other persons to see recommended the videos. Thank you guys. That's all for today. Thank you guys. Have a nice day. Bye bye.